లక్షల్లో సంపాదన, లగ్జరీ లైఫ్ కోసం ఎంతో మంది సొంతూరు వదిలి విదేశాలకు వెళ్లిపోతారు. కానీ సోమనాథ్ పోతురాజు, శ్రీ హరిత దంపతులు మాత్రం లండన్లో లగ్జరీ లైఫ్ వదిలి సొంతూరుకు తిరిగొచ్చారు. ఇప్పుడు సర్పంచ్ బరిలో పోటీకి దిగారు. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. వీరిది జోగులాంబ గద్వాల జిల్లా కొండేరు గ్రామం. సోమనాథ్ లండన్లో ఐటీ కన్సల్టెంట్గా పనిచేశారు. భార్య శ్రీహరిత డాక్టర్. వీళ్లు 12 సంవత్సరాలు లండన్లో ఉండి 2 ఏళ్ల క్రితమే సొంతూరికి తిరిగి వచ్చారు. ప్రజాసేవ చేయాలనే కోరికతో ఇక్కడకు వచ్చామని వారు అంటున్నారు. ఈ దంపతులు సొంత డబ్బుతో ఊరిలో పలు అభివృద్ధి పనులు చేశారు. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయొచ్చు అనే ఆలోచనతో సోమనాథ్ తన భార్య శ్రీహరితను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఎన్నికల్లో గెలిస్తే కొండేరును ఆదర్శ గ్రామంగా మారుస్తామని హామీ ఇస్తున్నారు. ఇక్కడ నా పేరు సోమనాథ్ పోతారు. నేను ఒక ఎన్ఆర్ఐని. నేను యూకేలో ఉండేవాడిని, మాంచెస్టర్లో 12 years ఉన్నాను అక్కడే. సో మా ఫ్యామిలీ అక్కడే సెటిల్డ్ ఉండే. బట్ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవ అంటేనేమి, పాలిటిక్స్ అంటేనేమి బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాని దృష్ట్యా నేను ఇక్కడ ఎంతో ఇంకా 4 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కానీ అంతా వదులుకొని రావడం జరిగింది. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్, దానిలో ఏదో ఒకటి చేయాలి మన పుట్టిన ఊరికి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. గ్రామస్తులు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు లైక్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితేనేమి, హెల్త్ సంబంధించి అయితేనేమి, అలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం మనకు ఉంది. సర్పంచ్ ఎలక్షన్ లో ఎస్పెషల్లీ కంటెస్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ దట్ విలేజ్. ఓకే, సో హీ హాజ్ ఆల్ ద రైట్స్. సో సర్పంచ్ అయితే మమ్మల్ని ఎన్నుకుంటే నిస్వార్థంగా మేము ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము నిరుపయోగం కాకుండా ప్రతి రూపాయి ప్రజల అవసరం కోసం ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అంటే ఏంది అనేది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.